కరీంనగర్లో నెంబర్ 1 ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్. కోర్టు సర్కిల్ దగ్గర 95701144. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎదుర్కొంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కొంతమంది ఇన్ని రోజులు ఇళ్లలో వండుకొని ఇవాళ బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. గమనించినట్టయితే గత 2 రోజుల కింద తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో రసమై బాలకృష్ణ అనే వ్యక్తి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి పైన నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ వేదికగా కవంపల్లి సత్యనారాయణ గారి పట్ల రసమై బాలకృష్ణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి, నేను గవర్నమెంట్ టీచర్ అని చెప్పుకునే వ్యక్తికి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా, ఎల్ఓసీలకు అసలు ఎల్ఓసీ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. రసమై బాలకృష్ణ గారు, మేము ఈ వేదికగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, అసలు ఎల్ఓసీ అంటే ఏంటిదో నీకు తెలుసా? ఎల్ఓసీలు ఎవరికి ఇస్తారో తెలుసా? ఏ హాస్పిటళ్లకు ఎల్ఓసీలు ఇస్తారో తెలుసా నీకు? గవర్నమెంట్ హాస్పిటళ్లకు, అది కూడా నిమ్స్ లాంటి ప్రధాన హాస్పిటళ్లకు వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం ఎల్ఓసీలు ఇస్తారన్న విషయం కూడా నీకు తెలియకుండా ఎల్ఓసీలలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నేను మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుండాలే మాట్లాడడానికి. మీ హయాంలో నువ్వు 2 సార్లు మానకొండలో ఎమ్మెల్యేగా చేసినావు కదా, నీ హయాంలో నువ్వు ఎవరికన్నా 1, 2 ఎల్ఓసీలు ఇప్పించి ఉంటే నీ ముఖానికి ఆ ఎల్ఓసీ అంటే ఏంటిదో నీకు తెలిసి ఉండేది. ఇవాళ ఒక ఆరోగ్య ప్రదాతగా, ఒక ఉన్నత విద్యావంతునిగా మానకొండూరు నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందుతూ కవంపల్లి సత్యనారాయణ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు. సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంకిత హాస్పిటల్, ఇంకొక 3 హాస్పిటళ్ళు కవంపల్లి సత్యనారాయణ గారి ఫ్రెండ్స్కి సంబంధించిన హాస్పిటళ్ళలో అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నావు. నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే ఇదే వేదికగా నిన్ను సవాల్ విసురుతూ ఉన్నాం. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే అలుగునూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు చెప్పు. మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరపున, మా కార్యవర్గం తరపున మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగానే ఒకవేళ అక్రమాలు జరిగినట్టుగా, అవకతవకలు జరిగినట్టుగా కనుక నువ్వు రుజువు చేసినట్టయితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామన్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. లేదు, నేను నిరాధారమైన ఆరోపణలు చేసినా, నేను ఏదో మాట్లాడాలి కదా, ప్రజలు నన్ను మర్చిపోతున్నారు, మళ్ళొక్కసారి నేను టీవీలలో కనిపించాలి కదా అని నువ్వు కనుక ఆరోపణలు చేసినట్టయితే అంబేద్కర్ విగ్రహం ముందు బిడ్డ ముక్కు భూమికి రాసి తప్పైందని చెప్పి నీ సిద్దిపేటకు మూటే ముల్లా చదువుకొని వెళ్ళిపో. సిద్దిపేట నుంచి నువ్వు ఇక్కడికి వలసొచ్చి గోషి గొంగడి నినాదంతో నువ్వు మానకొండూరు నియోజకవర్గానికి వచ్చి బ్లాక్మెయిల్ పద్ధతిలో నువ్వు మానకొండూరు టికెట్ తీసుకొని, ఆ రోజు నీ దొర నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఊరూరా తిరిగి పాటవాడి లింగవాణి నిన్ను నమ్ముకుంటే లంగవై పోతివిరా లింగో అని నీ దొరను బెదిరించి, దొరను బ్లాక్మెయిల్ చేసి నువ్వు టికెట్ తెచ్చుకొని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు సంపాదించుకున్న మాట వాస్తవం కాదా? ఏడవైంది నీ గోషిగొంగడి నినాదం? ఇవాళ నీ ఫామ్ హౌస్లు ఎక్కడికి వచ్చినాయి? ఇవాళ నీకున్న ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయి? మానకొండూరు నియోజకవర్గాన్ని బస్టు పట్టించి ల్యాండ్, శాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలతోటి ప్రజాభవన్, ఇవాళ ప్రజాభవన్గా మేము దాని పేరు మార్చుకున్నాం. అట్లాంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను నీ అడ్డాగా మార్చుకొని నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అన్యాయాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అందుకే మానకొండూరు ప్రజలు నిన్ను చెప్పులతోటి, చీపులతోటి కొట్టి నువ్వు మాకు అద్దురా బిడ్డ, నువ్వు నీ జాగాలో నువ్వు ఉండ నిన్ను పంపించిండ్రు. నువ్వు సిద్దిపేట జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చిన వ్యక్తివి. మచ్చలేని మనిషి కవంపల్లి సత్యనారాయణ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు బిడ్డ, గుర్తుపెట్టుకో. మేము ఈరోజు ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 6.5 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నావు కదా ఓ తెలివిలేని దద్దమ్మ, ఓ తెలివిలేని సన్నాసి. అసలు సిఎంఆర్ఎఫ్ మానకొండ నియోజకవర్గానికి రిలీజ్ అయిన చెక్కులే 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయల చెక్కులు రిలీజ్ అయితే
6.5 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడానికి నిజంగా నీకు ఇంగిత జ్ఞానం ఉందా అని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి కూడా రానటువంటి నిధులు, దట్టు సీఎంఆర్ఎఫ్ నిధులు, ఒక డాక్టర్గా ఒక ఆరోగ్య విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధితోటి కేవలం కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే సీఎంఆర్ఎఫ్లో కదలికలు వచ్చినాయి, ఎల్ఓసీలు ఇష్యూ చేయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా కేవలం విద్య, వైద్యము, అభివృద్ధి ఈ నినాదంతో స్వచ్ఛ మానకొండూరు అభియాన్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకో, స్వచ్ఛ మానకొండూరు కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి ఊడ్చే క్రమంలో నిన్ను ప్రజలు ఎల్లగొట్టిండ్రు. నీ ఆనవాళ్ళు ఇంకా మానకొండూరులో ఏమన్నా ఉంటే వాటిని కూడా చెరిపేసి ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించడానికి కవ్వంపల్లి సత్యనారాయణ గారు సిద్ధపడ్డారు. ఆ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కాళేశ్వరంకి సంబంధించిన నీళ్లకు అన్నపూర్ణ కాలువకు గండి కొట్టి నీ ఫామ్ హౌస్లో నువ్వు స్విమ్మింగ్ పూల్ నింపుకున్న మాట వాస్తవం కాదా రసమై? నీ ఫామ్ హౌస్లో నువ్వు చేపల చెరువుకు నీళ్లు పెట్టుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ రైతుల దగ్గరకు పోయి ఎండాకాలంలో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఎస్, ఈ వేదికగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రైతుల పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి చిత్తశుద్ధి ఉంది. 100కు 100% ప్రతి ఎకరానికి నీళ్ళు అందే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఏదో కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ నేను గతంలో చేసిన బ్లాక్మెయిల్, గతంలో చేసిన దందాలు, గతంలో చేసిన ఇసుక దందాలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా నా రాసలీలో ఎక్కడ బయటపడతాయో అని ఇవాళ రోజున కవ్వంపల్లి సత్యనారాయణ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు దెబ్బలు తథ్యం. ఇది వేదికగా నీకు సవాల్ విసురుతూ ఉన్నాం. నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ బొమ్మ, అలుగునూరు చౌరస్తా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రా, ఆడ నీ దగ్గర ఉన్న ఆధారాలు ముంగట పెట్టు. ఏ ఒక్కటి దాంట్లో నువ్వు నిజమని రుజువు చేసినా కూడా మేము రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటాం. ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిండ్రు. నువ్వు సిద్దిపేటకు మూటామూల సర్దుకొని పోవాల్సిన రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు కరీంనగర్కి సంబంధించినవి నీవు కాదు, నువ్వు కరీంనగర్ జిల్లా వాసివి కాదు, మానకొండూరు నియోజకవర్గానికి నీకు సంబంధం లేదు. బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నావు, ప్రజలను మభ్యపెట్టి గోసిగొంగ నినాదమని గెలిచినావు. గెలిచి 2 పర్యాయాలు నువ్వు చేసిన విధ్వంసం, మీ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రజలు చూసి ఇక వద్దురా నాయన మీ పాలన, మమ్మల్ని ఇట్లా బతకనీరా నాయన అని ప్రజలు మిమ్మల్ని పంపిస్తే కూడా ఇవాళ మళ్ళా అనవసరమైన విషయాల మీద నువ్వు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు. కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఒక ఉన్నత విద్యావంతునిగా గత 10 సంవత్సరాల మీ పాలనలో 5 సంవత్సరాలు, దాదాపుగా 6 సంవత్సరాల నుంచి డీసీసీ అధ్యక్షులుగా ఉంటూ మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు ఆయన నైతిక విలువలను పెంపొందిస్తూ మాకు నైతికతను నూరిపోస్తూ మాకు వెన్నుదండుగా నిలిచి నీ టీఆర్ఎస్ పార్టీతో మీతో కొట్లాడే ధైర్యం మాకు ఇచ్చి సక్సెస్ఫుల్గా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మానకొండూరు ఎమ్మెల్యే గారిగా ఆయన సేవలు అందిస్తూ ఉంటే ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. బిడ్డ, గుర్తుపెట్టుకో, ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినరు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నిజంగానే అవకతవకలు జరిగినాయి. ఎల్ఓసీల విషయంలో కానీ, సీఎంఆర్ఎఫ్ల విషయంలో కానీ, లేదా ఇంకేదైనా నీళ్ళ విషయంలో కానీ ఏదన్నా జరిగితే ఆధారాలతో సహా రా, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని ఒప్పించి మేము మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వేదికగా చెప్తా ఉన్నాం, మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ స్థలం నువ్వు ఎక్కడ చెప్తావో చెప్పు, ఏడ చర్చ పెడతావో చెప్పు, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా. లేదు నాది తప్పైంది అనుకుంటే అలుగునూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి సిద్దిపేటకు పోవాల్సిన అవసరం ఉన్నది. విగ్రహాల పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నావు. తిమ్మాపూర్ బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నావు. ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా అంబేద్కర్ విగ్రహము, అప్పుడు ఎందుకు మరి దాన్ని ఓపెన్ చేయకుండా ఇవాళ రోజున ఏదో రానున్న కాలంలో అంబేద్కర్ జయంతి, జగజీవన్ రామ్ జయంతులు వస్తూ ఉన్నాయని చెప్పేసి అని కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నావు. దళితులు నిన్ను ప్రశ్నిస్తే దళితుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినావు. దళితేతరులు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద నువ్వు దొంగ అట్రాసిటీ కేసులు పెట్టించినావు. నీ అరాచకాలు, నీ అక్రమాలు చూడలేకనే ప్రజలు నిన్ను ఎల్లగొట్టిరు. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇది ఈ వేదికగా సవాలు విసురుతా ఉన్నాం. ఇది నీకు లాస్ట్ ఛాన్స్. ఇక మీదట అవాకులు చెవాకులు పేలితే, ఇక మీదట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా కార్యకర్తలు మాత్రం నిన్ను చెప్పులతోటి నీ ఇంటి ముందు సాగు తప్పు కొట్టి నిన్ను చెప్పు దెబ్బలతోటి నిన్ను సిద్దిపేట దాకా వెళ్ళగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.